వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. బ్రదర్, పార్టీస్కి అక్కడికి వెళ్ళినప్పుడు డ్రింక్స్ పార్టీస్ అవి ఇవి పెట్టి ఉంటారు. ఓకే. సో అక్కడ మనం దాన్ని నిరాకరించినప్పుడు కొందరు సహోదరులు అడుగుతుంటారు, మీరు క్రిస్టియన్స్ అయ్యండి మద్యం తాగరా అని. సో క్రిస్టియన్స్, క్రైస్తవులు మద్యం తాగొచ్చా? అదే మంచి ప్రశ్న బ్రదర్. అయితే దీని గురించి బైబిల్ ఏం చెబుతుంది అంటే, చాలామంది మద్యం తాగితేనే వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, మద్యం తాకుంటే వాక్యం చెప్పరు. మళ్ళీ కొన్ని మత శాఖలలో బ్రదర్ ఎక్కువ మద్యాన్ని వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. ఫంక్షన్స్ అయినా కూడా, ఏదైనా కోడికలైనా కూడా సార్వజనికంగా వాళ్ళు మద్యాన్ని అక్కడ పెట్టి ఉంచుతారు. సో కర్ణాటక కోస్టల్ ఏరియాలో ఎక్కువ మత శాఖల్లో ఆ పద్ధతి ఉంది. ఓకే ఓకే. సో దీన్ని బట్టి గ్రంథం ఏమని చెబుతుంది, మద్యం క్రైస్తవులు తాగవచ్చా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోసుకొనివాడు కానీ అయ్యున్నలా అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. ఇక్కడ సహోదరుడు అనబడిన వాడెవడైనా జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ అయితే స్నేహం చేయొద్దంటుంది. అంటే ఈ త్రాగుబోతు వాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు. ఎందుకు హక్కుదారులు కాదంటే, ఆ మద్యము అనేది తన మైండ్ను, తన మనసును తప్పుదోవలోనికి నడిపిస్తుంది. అందుకే మద్యము త్రాగువాడు చాలా తొందరగా చనిపోతారు. భారతదేశంలో రాజకీయ నాయకులు చాలా దుర్మార్గులు. భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా 100కు 99 మంది వాళ్ళంత దుర్మార్గులు మరి ఒకరు ఉండరు. ఈ మాట నేను ఎందుకు అంటున్నంటే, అమాయక ప్రజలకు ఎలక్షన్లు ముందు వచ్చే సమయంలో మద్యము త్రాగని వాడికి కూడా మద్యము ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళు మందు దాపుతారు. అంటే ఒక మందు బాటలు, ఒక తినే ఫుడ్ కోసము వాళ్ళు బానిసలుగా మారిపోయి, ప్రతి సంవత్సరము రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చాయంటే వీళ్ళు మందు పంచుతూ ఉంటారు. వీళ్ళు ప్రజలను లక్షల మంది కాదు, కోట్ల మందిని మద్యము అనేటువంటి బానిసకు అలవాటు చేసి, అదే భారతదేశంలో ఉన్న ప్రభుత్వము మద్యానికి అలవాటు పడి ఆ మద్యము ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ప్రజలను, అనేకులను మద్యము ద్వారానే చంపేస్తుంది. ఆ మద్యము త్రాగుట వలన అతనికి వాయువు తెలియదు, వర్ష తెలియదు, ఆ సమయంలో అతను ఏం చేస్తుండో తెలియదు, అతని మైండ్ అతని కంట్రోల్లో లేకుండా హత్యలు, కొట్టుకోటాలు, వ్యభిచారాలు, రేపులు ఇవన్నీ జరుగుతాయి. ఉదాహరణకి తెలంగాణలో ఒక అమ్మాయి ప్రియాంక రెడ్డి, డాక్టర్ ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని 4 యువకులు చంపివేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళు మద్యము సేవించటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక ఆ అమ్మాయిని పాడు చేసి పెట్రోల్ పోసి కాల్చేశారు. నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఏంటంటే, భారతదేశంలో ఉన్న అత్యంత దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు సామాన్యుల అందరికీ కూడా ఓట్ల కోసము ప్రజలకు, ప్రతి మనిషి ఎవరైతే వెళ్తారో ఒక మద్యము బాటలు 1 రోజు, 2 రోజులు, వారం రోజులు ఇచ్చి ఇతనికి మద్యము నేర్పి ఆ కుటుంబాన్ని నాశనం చేస్తారు. ఆ తర్వాత అతను మద్యము 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 అంటూ తన ఆస్తి అమ్ముకోవటము, పొలం అమ్ముకోవటము, ఆ డబ్బుకు, ఆ మద్యానికి అలవాటు పడి తన పిల్లలను కొట్టడము, భార్యను కొట్టడం, ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయపు వ్యవస్థ. దీన్ని బైబిల్ కూడా ఎప్పుడు కూడా సమర్థించలేదు. మద్యము త్రాగువాడు తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటాడని సామెతలో కూడా ఉన్నాయి ఈ మాటలు. అయితే ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైన, దొంగలైన, లోపులైనను, త్రాగుబోతులైనను అన్నాడు. ఎవరిల్లు? త్రాగుబోతు. అంటే వాళ్ళు మద్యము వల్ల ఏమవుతుందంటే
అతను దానికి బానిస అయ్యి తన మైండ్ను తన కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది. అతను ఆ సమయంలో ఏమి చేస్తున్నాడా ఏమి చెయ్యట్లేదా అనేది కూడా అతనికి తెలియదన్నమాట. దీన్ని లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనంలో ప్రభు కూడా చెప్పాడు, మీ హృదయములను ఒకవేళ తిండి వలనను మత్తు వలను హైక విచారములను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. ఏంటంటే మత్తులను అన్నాడు. ప్రభువు కూడా మద్యము తాగమని చెప్పలేదు. మద్యము విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఉరి వచ్చినట్టు ఆ దినము అకస్మాత్తుగా వస్తుందేమోనని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఇదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో కూడా పేతురు ఇలాగ చెప్పుచున్నాడు, మనము పోకిరి చేష్టాలను దురాశలు మద్యపానము, చూసారా ఏంటిది ఇది? మద్యపానము, అల్లరితో కూడిన ఆటుపోటులు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొని అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఏంటిదంటే ఇది మద్యపానము, త్రాగుబోతుల విందు. ఇది దేవుడు ఎప్పుడు కూడా అనుమతించలేదు. ఈ క్రైస్తవులు అనబడిన వాళ్ళు మద్యము సేవించకూడదు. అది బైబుల్ ఎప్పుడు కూడా మద్యము సేవించమని చెప్పలేదు. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19-21 వచనంలో కూడా శరీర కార్యములు స్పష్టమైన వేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, శోధములు, కక్షలు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటం, వీటిని గురించి చెప్పిన ప్రకారం ఇప్పుడు చెప్పుచున్నాను, దేవుని రాజ్యం స్వతంత్రించుకొని నిశ్చయంగా చెప్పుచున్నాను. విపత్తములు, అసూయలు, మత్తతలు, ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు కూడా. అంటే ఈ మద్యమును దేవుడు ఎప్పుడు కూడా అనుమతించలేదు. దీనివల్ల మనము బైబిల్లో కూడా చూసినట్లయితే మన అబ్రహాము సహోదరుడైనటువంటి వ్యక్తి లోతు కూతుర్లు కూడా ఆయనకు మద్యము తాపి తనతో తప్పు చేయటం వల్ల ఆ దేశంలో మరి 2 వ్యక్తులుగా అయిపోవటం చూస్తున్నాం. వాళ్ళు ఎవరంటే మోయాబీలు, అమోనీయులు. అంటే దేవుడు ఏం చెప్పాడంటే మద్యము సేవించేటువంటి వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది ప్రభువే చెప్పాడు, మీరు మత్తులై ఉండకుండా జాగ్రత్తగా ఉండి. పౌలు గారు రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు. మత్తైన అంటే ఏంటి? మద్యం తాగినప్పుడు వచ్చేటువంటి మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టం లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. వీళ్ళు మద్యము సేవించటం వలన తన మైండ్ తన స్వాధీనంలో లేకపోవటం వలన వాళ్ళ మైండ్ కామ వికారమునకు మారిపోతుంది, వ్యభిచారమునకు మారిపోతుంది. భారతదేశంలో చాలా రేప్ కేసులు జరగటానికి కారణం ఏంటంటే వారు మద్యము సేవించటం వల్ల. దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే రేపులు చేయటము, హత్యలు చేయటము, ఇవన్నీ కూడా మద్యమును దేవుడు ఎప్పుడు కూడా అనుమతించలేదు. ప్రభువే దాన్ని తాగవద్దు, మీరు మత్తులై ఉండవద్దు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అలాగనే త్రాగుబోతులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. వాళ్ళు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కాదు, హనక్కుదారులని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది. చివరిగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, అలాగనే 8వ వచనంలో, అలాగుననే పరిచారకులు మానులై ఉండి ద్విమనసుకులను మిగుల మద్యపానాక్తులను దుర్లాభమును అపేక్షించువారునై ఉండక. ఎవరు వీళ్ళు? అలాగే పరిచారకులైనటువంటి వ్యక్తులు, సంఘ పెద్దలు అనబడినటువంటి వ్యక్తులు, ప్రీచర్ అనబడినటువంటి వ్యక్తులు మద్యపానము కొట్టని వాడై ఉండాలి. ఎందుకంటే ఆ మద్యపానము కొట్టనటువంటి వాడు తన మనసు తన స్వాధీనంలో ఉంటుంది.
ఈ మద్యపానం అనబడిన మత్తులో తన మనసు తన స్వాధీనంలో ఉండదు. దానివల్ల బైబిల్లో ప్రభువు మీరు మత్తులై ఉండకుడి. అందుకని క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కూడా, దీన్ని కూడా ఒకవేళ సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనము, సామెతలు 23:31 వాళ్ళు కూడా ఈ మద్యాన్ని గురించి చెప్పారు. మద్యము కొట్టువారై ఉండకూడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. అదే బ్రదర్. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.